గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. తాడేపల్లిగూడి నుండి సుకన్య గారు పంపించారు. లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉండే స్థానాలేంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఎక్కడ ప్రశాంతత ఉంటుందో, ఎక్కడ పవిత్రత ఉంటుందో, ఎక్కడ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఉండవు, ఎక్కడ ఉద్రేకం లేదో, ఎక్కడ ఉద్వేగం లేదో, ఎక్కడ ఆరాటం లేదో, ఎక్కడ అనుభవం లేదో ఆ ప్రదేశాల్లో ఉంటుంది. చెప్తే అర్థం కాదు కదా. తెల్లని వస్తువులో ఉంటుంది తల్లి, పరిశుద్ధమైన వస్తువులో ఉంటుంది. ఇంటి ముందర చక్కగా ఊడ్చి కళ్ళాపి చల్లి చక్కని ముగ్గులు వేసి అలంకార ప్రియో విష్ణు, అలంకార ప్రియ లక్ష్మీ, అమ్మవారు కావచ్చు, స్వామి కావచ్చు, పార్వతి కావచ్చు, దుర్గ కావచ్చు. ఇల్లు మొదలు పరిశుభ్రంగా ఉండాలి. చెత్త ఉంటే అమ్మ ఉండదు, మురికి ఉంటే అమ్మ ఉండదు, బురద ఉంటే తాను ఉండదు. అలాగే రక్త మాంసాలు విడిగా ఉన్న చోట అమ్మ ఉండదు, మధ్య మాంసాలు ఉన్న చోట అమ్మ ఉండదు, బాగా నిద్రపోతున్న వారు ఉన్న చోట అమ్మ ఉండదు. మనకు శాస్త్రం ప్రకారం ఎంతకాలం నిద్రపోవారో అంతే పోవాలి. ఇంకా చెప్పాలంటే 60 ఏండ్ల లోపు వారు మధ్యాహ్నం పడుకున్న ఇంట్లో అమ్మ ఉండదు. అలాగే 5 ఏండ్ల పిల్లలు, 12 ఏండ్ల పిల్లలు, 16 ఏండ్ల పిల్లలు నిరంతరం ఏడుపు సాగించే ఇంట్లో అమ్మ ఉండదు. మనకు శాస్త్రం చెప్తాం, కలకంటి కంట కన్నీరు ఒలికిన సిరిత ఉండునేని, ఏడ్చే చోట అమ్మ ఉండదు, అరిచే చోట అమ్మ ఉండదు, ఆక్రోశిస్తే అమ్మ ఉండదు. పదార్థాలు నలుపు రంగు, బాగా ఎర్రని రంగు, ఇలాంటి వాటిలో తల్లి ఉండదు. స్వచ్ఛత, శుభ్రత, పరిశుభ్రత, ప్రశాంతత, నిగ్రహము, తపస్సు, దానము, యజ్ఞము, ధ్యానము, ఆరాధన, ఈ 8 అమ్మ యొక్క స్థానములు. చక్కని పూలు, చక్కని దర్భలు, పవిత్ర నదీ తీర్థాలు, ఇలాంటివన్నీ ఉన్న చోట అమ్మ ఉంటుంది. ప్రధానంగా పరహింసను మానేసిన మనస్సులో అమ్మ ఉంటుంది. ఏ హృదయంలో దయ ఉంటుందో అక్కడ అమ్మ ఉంటుంది. ఇవి అమ్మ యొక్క స్థానం.